గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది ప్రమోషన్స్ అప్పుడే వేడి పుట్టిస్తున్నాయి. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి రాబోతున్న ఈ సినిమా ట్రైలర్ను ఈ నెల 18న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు బుచ్చిబాబు సానా ఈ ప్రాజెక్టు ఓకే అయిన విధానం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. సాధారణంగా మెగాస్టార్ చిరంజీవి కథ విన్న తర్వాతే రామ్ చరణ్ సినిమాలు ఓకే అవుతాయని ఒక టాక్ ఇండస్ట్రీలో ఉంది. అయితే పెద్ద సినిమా విషయంలో అలా జరగలేదని బుచ్చిబాబు స్పష్టం చేశారు. ఈ కథకు సంబంధించిన పూర్తి నిర్ణయాన్ని రామ్ చరణ్ సొంతంగా తీసుకున్నారని ఆయన వెల్లడించారు. తాను చరణ్కు స్క్రిప్ట్ వినిపించగానే ఆయన ఎంతో ఎమోషనల్ అయి వెంటనే తనను గట్టిగా హక్ చేసుకున్నారని, మనం ఈ సినిమా చేస్తున్నామని అక్కడికక్కడే ప్రాజెక్టు లాక్ చేశారని బుచ్చిబాబు గుర్తు చేసుకున్నారు. మరో విశేషం ఏంటంటే గతంలో బుచ్చిబాబు తన మొదటి సినిమా ఉప్పెన కథను చిరంజీవికి వినిపించారు. కానీ పెద్ది కథను మాత్రం ఆయనకు చెప్పలేదు. తన గురువు సుకుమార్ కూడా రంగస్థలం కథను మొదట చిరంజీవికి వినిపించారని, కానీ చరణ్ తనపై ఉంచిన నమ్మకంతో చిరంజీవికి కథ చెప్పమని ఒక్కసారి కూడా అడగలేదని బుచ్చిబాబు అన్నారు. ప్రాజెక్టు మొత్తం ఖరారైన తర్వాతే చిరంజీవి ముక్కలుగా కథలోని కొన్ని భాగాలను అడిగి తెలుసుకున్నారని, అయితే మెగాస్టార్కు ఈ సినిమాను ఒకేసారి థియేటర్ స్క్రీన్పై చూపించి ఆయన రియాక్షన్ చూడాలనేది తన ప్లాన్ అని దర్శకుడు పేర్కొన్నారు.